అదే అంటే మీరు వాయిస్ బలంగా వినిపించాలనుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్. ఆ రోజు మీకు ముస్లింలు పెద్ద భారీ ఎత్తున కూడా ఎవరు వచ్చి ఓట్లు వేయలేదండి ఆ రోజున. బూత్ రిగ్గింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ తో కలిసి వీళ్ళు అనక్షర్ 13B(A) తీశారు. ఏమని? బతుకున్న హిందూని చచ్చిపోయాడు అవును అంటే పాప వాడు ఓటర్ ఐడి తీసుకొని వచ్చినా కూడా నువ్వేం తెచ్చే ఓటర్ ఐడి నాకు సంబంధం లేదు, నువ్వు చచ్చిపోయావని నా పేపర్లో ఉంది కాబట్టి ఓట్ లేదు. ఇది మీరు ఎలా కనిపెట్టగలరు? అప్పుడు బోగస్ ఓట్ల కోసం కూడా మీరు చాలా ఇష్యూస్ డిస్కనెక్ట్ చేశారు. మీరు ఎలా కనిపెట్టగలరు? తర్వాత మరి ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు? ఏడాది అయిపోయింది, మీరు బోగస్ ఓట్లు డైరెక్ట్ గా కేంద్ర ఎన్నికల వరకు చెప్తున్నారండి. ఈ రోజు 10 టీవీకి ముఖాముఖిగా చెప్తున్నాను. నేను ఎలక్షన్ పిటిషన్ వేసాను అసదుద్దీన్ మీద. 10 నెలలు అయింది. ఓకే, రాలేదు ఇప్పటిదాకా కోర్టులో బెంచ్కి రాలేదు. ఓకే, ఏం చెప్పాలండి? వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించలేదు కోర్టుకి. మరి రైట్, నేను ఎవరి మీద మాట్లాడాలి? ఓకే, ఏం మాట్లాడాలి? ఇప్పుడు నేను ఎవరి చుట్టూ తిరగను? కోర్టు చుట్టూ తిరగనా? ప్రజల బాధలంటే వాళ్ళ చుట్టూ తిరగనా? ఓకే, కలెక్టర్ చుట్టూ తిరగనా? కలెక్టర్ కి అన్ని రైట్స్ ఉన్నాయి. కలెక్టర్ ఇస్ అల్టిమేట్ డెసిషన్ మేకర్, మ్యాజిస్ట్రేట్. చాలా తెలివిగా హరిచందన్ ఏమన్నారు, మాకు సంబంధం లేదు, ఎండోమెంట్స్ అన్నారు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? కలెక్టర్ రూల్స్ ట్రాన్స్ఫర్ అయినా కదా, ట్రాన్స్ఫర్ ప్లేస్ లో వచ్చిన ఆవిడ. ఇప్పుడు నేనేం చెయ్యాలి? కూర్చొని వాళ్ళ లాయర్ని పెట్టుకొని బాబు కలెక్టర్కి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కలెక్టర్కి ఎన్ని పవర్స్ ఉన్నాయి, టోటల్ కలెక్టర్ ఏం చేయగలుగుతుంది, ఇవన్నీ చదువుకోవాలి. ఇప్పుడు నేను నా పరిస్థితి ఇదైతే ఒక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? నాయక్ కాలనీ, ఎస్టీ కాలనీలో తల మీద పెచ్చులు పగిలి కింద తల పగిలి చచ్చారు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు. 40 కుటుంబాలు. ఎంత పెద్ద మాట, 40 కుటుంబాలు. వాళ్ళకి ఇండ్లు లేవు. ఈ రోజు దాకా నేను వెళ్ళి కలెక్టర్ దగ్గర మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళని తిప్పిస్తూనే ఉన్నారు ఈ రోజు దాకా. అక్కడ 180 ఇండ్లు ఖాళీగా 5 ఏళ్ల నుంచి పడున్నాయి. మరి దాన్ని కలెక్టర్ గారు మరి ఎవరికో మీరు చెప్తున్నవన్నీ కూడా లోకల్ ఇష్యూస్, ఇక్కడ లోకల్ గానే రిప్రజెంట్ చేయాల్సింది, తప్ప అనట్లేదు నేను. అంటే నేను అనేది ఏమిటంటే ఈ లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఈ రోజు రిప్రజెంట్ చేస్తున్నా కూడా ఒక ఓడిపోయిన ఎంపీ లాగా ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఒక ఉద్యమకారులాగానే పనికొస్తున్నాను తప్ప, ఓపెన్ చెప్తున్నాను, ఒక ఉద్యమకారులాగే నేను పనికొస్తున్నాను నా ప్రజలకి తప్ప ఒక పవర్ ఉన్న ఎమ్మెల్యే కింద నేను పనికి రావట్లే. అయితే మీ ప్రశ్నకి ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తాను. 24లో ఆ రోజు నాకు పార్టీ మీద ఉన్న ప్రేమకి, మోదీ గారి మీద ఉన్న అభిమానానికి, గౌరవానికి, ఆ ఓల్డ్ సిటీలో పడుతున్న బాధలకి, అరే నేను ఎంఐఎంని ఎక్స్పోజ్ చెయ్యాలి అని ఒక ఆవేదన ఉండింది. మీరు అమ్మవారి కృప అనుకోండి, పెద్దల దయ అనుకోండి, నాకు తెలియదు కానీ టికెట్ వచ్చా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు చేసిన పోరాటంలో ఎంతైతే చూశానో నేను ఈ రోజు నాకు తెలిసింది ఏమిటి అని అంటే, మనం లోకల్గా అసెంబ్లీలో పోరాడాలి నా ప్రజల కోసం, నా వాళ్ళ కోసం. అయితే మరి ఈ 14 ఏళ్లలో మీరు పార్టీ సభ్యురాలుగా కూడా పార్టీ డిసిప్లిన్ నేర్చుకుంటారు కదండి. ఆ రోజు ఐఎమ్ నోబడి, నాకేం తెలియదు, ఒక పార్టీ ఎలా రన్ అవుతుందో నాకు తెలియదు. వచ్చాను కదా. ఈ రోజు నాకు పార్టీ పరంగా కూడా నాకు తెలిసింది ఏంటి అంటే, నేను నేర్చుకున్నది ఏంటంటే, మనము పోరాడగలమా మనం పోరాడలేమా అన్న ఇన్ఫర్మేషన్ పార్టీ దగ్గర ఉంది. ఎస్, ఎంటైర్ జర్నలిస్టులకి కానీ సోషల్ మీడియాకి కానీ ఉంది. 3 ప్రజల దగ్గర ఉంది. నేను చెయ్యగలనా లేనా అని నా సామర్థ్యంలో ఎవరికి అనుమానం లేదు. అంత తెలిసిన తర్వాత పార్టీ ఏం చెప్పితే అది వినే విధేయత నాకు ఉండాలి. నన్ను ఎక్కడిపై పోరాడమంటే పార్టీ నేను అక్కడికి వెళ్ళి పోరాడతాను. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి పోరాడి నేను అందరికీ న్యాయం చేయగలను. సతీష్ గారు నిలబెట్టి పోరాడిచ్చినా కూడా. మాధవలత గారు, మీ మాటల్లో ఒక సుశిక్షితురాలైన బీజేపీ కార్యకర్త నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఏం చెప్పినా నేను వింటాను, ఐ ఒబే ద రూల్స్ అని. కానీ అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఎమ్మెల్యేగా గట్ట పోటీ చేయాలి అని మీలో ఒక కోరిక ఉంది, మీలో ఒక ఉత్సాహం ఉందని పార్టీకి తెలియాలి. పార్టీకి తెలియాలి. ఎంఐఎంకి పోరాడితే నా ప్రజలకి ఈ రోజు ఏమనుకుంటున్నా తెలిసిన తర్వాత, ఆ అసెంబ్లీలో కాలు పెట్టగలిగితే ఒక చోట నుంచి కాలు పెట్టగలిగినా మొత్తం అంత తెలంగాణ నుంచి ఎవరికి సమస్య వచ్చినా మాట్లాడగలను నేను. అదే అంటున్నాను. ఇప్పుడు గోషామహల్ బై ఎలక్షన్ వస్తుంది,
మీరు పార్టీకి నోరు విడిచి అడగొచ్చు కదా. ఎలక్షన్స్ ఎక్కడ వస్తుందోనండి, రాజాసింగ్ కూర్చున్న కొమ్మని ఇరగొట్టుకుంటాడు అనుకుంటున్నారా మీరు? పై స్పీకర్ కి ఇస్తాడు అనుకుంటున్నారా? చూద్దాం. దానికి అతీతంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని పెట్టుకొని మా వాళ్ళు ఏమన్నా సాధిస్తే ఎందుకంటే మీకు ఓపెన్ చెప్తున్నాను, ఫస్ట్ మీరు కూడా ఓపెన్ అవ్వచ్చు కదా. నేను కూడా ఆస్పిరెంట్ అనేది మీరు పార్టీకి చెప్పడంలో తప్పలేదు కదా. ఒక బీజేపీ కార్యకర్తగా మీరు ఆశించడంలో తప్పే ఉంది. నేను అంటే అప్పుడు చిన్నతనం నుంచి నా మనస్తత్వం సతీష్ గారు, ఐ బీన్ an obedient చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎంత రెవల్యూషనిస్టో నేను, అంత ఒబీడియంట్గా ఉండే ప్రయత్నం కూడా చేశాను. నా వ్యక్తిత్వమే అది. నేను చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తిని, నా పెద్దల ముందు చేతులు కట్టుకునే వ్యక్తిని. నాకు నా పార్టీ మీద ఎందుకు ఇంత విశ్వాసం నేను అడగక్కర్లేదని మీకు చెప్తున్నానండి. ఆ రోజు కూడా నేను ఎవరో తెలియకుండానే నాకు టికెట్ ఇచ్చారు కదండి. అంటే నన్ను చూసేవాళ్ళు ఆ రోజే చూశారు అంటే ఈ రోజు చూడరా అండి వాళ్ళు, వాళ్ళకి తెలీదా ఫలితం గురించి కాదండి. ఒక కేపబుల్ వ్యక్తిని గుర్తించే కెపాసిటీ నా పార్టీకి లేదు అని అనుకోవడంలోనే నేను ఫెయిల్ అయిపోతానండి. మై పార్టీ హ్యాస్ ది కెపాసిటీ. అది నా పార్టీ నేను పార్టీలోకి రాకముందే ప్రూవ్ చేసుకుంది. నేనెందుకండి ఆలోచించాలి? ఈ రోజు నేను నా పార్టీకి విధేయత్వాన్ని చూపించే టైం నాది. పార్టీలో లేనప్పుడే పార్టీ గుర్తించింది షీఈస్ కేపబుల్, షీ కెన్ ఫైట్. ఆ రుణము నేను ఈ రోజు కాదు, నా జీవిత పర్యంతం చూపిస్తా. నేను అందుకే మీ అందరి ద్వారా ఏం చెప్తున్నా, నా పార్టీ కూడా ఐ యామ్ రెడీ. మీరు ఏ జాబ్ ఇచ్చినా చేస్తాను. నిలబడమంటారా? నిలబడతాను. లేదు మేము ఎవరినో నిలబెట్టిస్తాం, నువ్వే క్యాంపెయిన్ చెయ్యి, చేస్తా. లేదు నీకు ఒక్క బూత్ ఇస్తాం, ఈ బూత్ నువ్వు క్యాంపెయినింగ్ చూసుకో. చిన్న పెద్ద పని లేదండి. నాకు కావాల్సింది నా ప్రజలకు న్యాయం జరగడం, ఆ న్యాయంలో ఒక బీజేపీ వ్యక్తి గెలవడం.